చర్లపల్లి ప్రాంతంలో మహిళ డెడ్ బాడీకి సంబంధించిన మిస్టరీ వీడింది. మృతురాలిని ప్రమీలగా గుర్తించారు. చంపి డెడ్ బాడీని తీసుకొచ్చి పడేసిన సీసీ ఫుటేజ్ లభించింది. కానీ ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు హత్య చేశాడు అనే వివరాలు తెలియాల్సిందే. ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్. దీన్ని ఇటీవల అంతర్జాతీయ రైల్వే స్టేషన్ తరహాలో తీర్చిదిద్దారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాంటి నిఘా ఉన్న ప్రాంతంలోనే ఓ వ్యక్తి తాపీగా వచ్చి మహిళ డెడ్ బాడీని చాలా క్యాజువల్ గా ఓ బ్యాగులో పెట్టి వదిలేసి వెళ్లిపోయాడు. చర్లపల్లి రైల్వే స్టేషన్ గోడను ఆనుకుని తెల్లటి ప్లాస్టిక్ సంచిలో నుంచి రక్తం కారడాన్ని స్థానికులు గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సంచిని ఓపెన్ చేసి చూడటంతో మహిళ శవం కనిపించింది. దీంతో కేసు నమోదు చేసుకుని ఆ మహిళ ఎవరు హత్య చేసుంటారు అనే కోణాల్లో దర్యాప్తు చేశారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు జల్లెడ పెట్టారు. ఈ క్రమంలో నిందితుడిని గుర్తించారు. ఓ ఆటోలో యువకుడు తెల్ల సంచి పట్టుకుని వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అతను గోడ పక్కనే డెడ్ బాడీ పెట్టేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతను నేరుగా రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లిపోయాడు. అక్కడున్న లాంజ్ రూమ్ కి వెళ్లాడు. స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత నేరుగా అస్సాం వెళ్తున్న ట్రైన్ ఎక్కేశాడు. ఇంతవరకు పోలీసులు గుర్తించినప్పటికీ అతను ట్రైన్ ఎక్కడ దిగాడు, ఏ ప్రాంతానికి వెళ్లాడు, అసలు అతను ఎవరు అనే విషయాలు దర్యాప్తులో తెలుస్తాయంటున్నారు. మరోవైపు మృతి చెందిన మహిళ పేరు ప్రమీలగా గుర్తించారు. ఆమె మణికొండలో నిందితుడితో సహజీవనం చేస్తోందని చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రమీల గత 10 ఏళ్ల క్రితం భర్త నుంచి విడిపోయిందంటున్నారు. నిందితుడు ఆమెను మణికొండలోనే చంపేసి దాదాపు 36 కిలోమీటర్ల దూరం వచ్చి పడేశాడు. ప్రస్తుతం మహిళ డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సాంకేతిక ఆధారాల ద్వారా కేసును త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు.